నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఎందువల్ల అంటే మనకి కొన్ని విషయాలు తెలిసినప్పుడు, అంటే మంచి విషయాలు అంటే మీరు ఎలా చెప్తారండి ఇది మంచి విషయము అని చెప్పని అనుకోవచ్చు. మీకు అనిపించినప్పుడు మంచి విషయం అని అది 10 మందికి ఫార్వర్డ్ చేయటం అనేది ఎంతైనా మంచిది. ఏదైనా రోజుకి మనం చాలా చేస్తూ ఉంటాం. వాట్సాప్లో ఏ మెసేజ్ వస్తే ఆ మెసేజ్ అన్ని గ్రూపుల్లోకి కొట్టేస్తూ ఉంటాం. అది అవసరమైందా, అనవసరమైందా, ఆ గ్రూపుకి సంబంధించిందా లేదా అనేది కూడా చూసుకోకుండా చాలామంది చేస్తూ ఉంటారు. సరే, అది వారి విజ్ఞతకు మనం వదిలేయటమే, దాని గురించి కాదు. మనం గత కొన్ని వీడియోలుగా మనము ప్రభుత్వ ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరికి చేసుకునేవాలి. అది నిత్య జీవనోపాధి కాబట్టి అటు ఎటువైపు వెళ్ళాలి, ఏ ఉద్యోగం మనం ప్రయత్నం చేసినట్టయితే మనకు కలిసి వస్తుంది, మనము జీవితాన్ని ఏ రంగం వైపు మనం మళ్లించాలి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది, ఎవరు ప్రయత్నం చేయవచ్చు అనే విషయాన్ని తెలుసుకున్నాం. అలాగే నవగ్రహాల వల్ల ఏ వృత్తులు లేదా ఏ వృత్తుల్లోకి వెళ్ళవచ్చు, ఏ వృత్తుల్ని మనం తీసుకున్నట్టయితే వృత్తి ఉద్యోగాలుగా మనకి బాగుంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఇప్పుడు మనం దశమాధిపతి ఎవరు అయితే దానివల్ల మనకి కలిగే ఉద్యోగాలు లేదా వృత్తులు ఎటువంటివి మనకి వచ్చే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకున్నట్టయితే వీటిని అనుసంధానం చేసుకోవచ్చు. దశమాధిపతి ఎవరు, అలాగే దశమంలో ఉన్న గ్రహము, అలాగే కారక గ్రహము, వీటిని చూసుకుంటూ మనం చెప్పవచ్చు. దశమాధిపతి ఈయన్ని ముందుగా మనం తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే జాతక పరిశీలన చేసేటప్పుడు మనం లగ్నాన్ని పరిగణలోకి తీసుకోవాలి, చంద్రుడిని పరిగణలోకి తీసుకోవాలి, రవిని పరిగణలోకి తీసుకోవాలి. వీరి ముగ్గురులో ఎవరు బలంగా ఉన్నారు, ఎక్కడి నుంచి మనము అతనికి దశమాన్ని మనం చూడాలి, ఏ వృత్తిని మనము అతనికి చెప్పచ్చు. ఫలానా వృత్తిలోకి వెళ్ళు నాయన, ఫలానా ఉద్యోగం వైపు వెళ్ళు, ఆ ఉద్యోగం చేయాలి అంటే ఈ విద్యలోకి వెళ్ళాలి కాబట్టి ఈ విద్యలోకి వెళ్ళు నువ్వు అని మనం చెప్పవచ్చు అనే అంశాన్ని మనం జాతకం నుంచి ఒక్కొక్క జాతకం మారుతూ ఉంటుంది. అందరికీ లగ్నం నుంచి మనం చెప్పలేం, అందరికీ చంద్రుడి నుంచి మనం చెప్పలేం, అందరికీ రవిని బట్టి మనం చెప్పలేం. కాబట్టి వారి గ్రహస్థితి అలాగే వారు ఉన్న బలాన్ని బట్టి మనం చెప్పవలసి ఉంటుంది. కొంతమంది లగ్నాధిపతి నుంచి చూసుకున్నప్పుడు దశమాధిపతి నీచిపడి ఉండొచ్చు, ఆ వృత్తి ఉద్యోగాల వైపు ప్రయత్నం చేసినా అతను సక్సెస్ అవ్వలేడు. అలాగే రవి నుంచి చూసుకున్నప్పుడు అక్కడి నుంచి బాగోపోయినా అతను సక్సెస్ అవ్వలేడు. చంద్రుడి నుంచి చూసుకుని ప్రయత్నం చేసినా ఒక్కొక్కసారి సక్సెస్ కాలేరు. కాబట్టి ఎవరు బలంగా ఉన్నారు, మనం ఎక్కడి నుంచి చూసుకోవాలి అనే అంశాన్ని మనం చూసుకుంటూ ఉంటే కొంతమందికి మనం చూసుకున్నట్టయితే చెప్తాం 20-25 సంవత్సరాలకే ఆ యోగం అనేది వచ్చేసి గవర్నమెంట్ ఉద్యోగం కానివ్వండి, ప్రైవేట్ ఉద్యోగం కానివ్వండి ఒక వరుసగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే కొంతమంది 30-40 సంవత్సరాలు పడుతుంది, కొంతమందికి 40-50 సంవత్సరాలు పడుతుంది జీవితంలో మార్పు వచ్చి సెటిల్ అవటానికి. కాబట్టి ఇది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, వారి పూర్వజన్మ సుకృతాన్ని అనుసరించి అలాగే వారి జన్మజాతకాన్ని అనుసరించే ఇది ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనం మేషం నుంచి మీనం వరకు దశమాధిపతులు అయినప్పుడు అక్కడ మనకి ఎటువంటి ఉద్యోగాలు వృత్తులు లభించే అవకాశం ఉంది, వారికి మనం చెప్పవచ్చు అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనము మేషరాశిని కనుక ఇక్కడ తీసుకున్నట్టయితే దశమ భావము, మేషరాశి దశమ భావం అంటే ఇది కర్కాటక లగ్నం వారికి అవుతుంది. మనం మేషం నుంచి కూడా చెప్పుకోవచ్చు, అప్పుడు మకరం అవుతుంది, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ మేషాన్నే మనం తీసుకుని చెప్పుకున్నట్టయితే మేషం నుంచి మీనరాశి వరకు మనకి బాగుంటుంది. న్యాచురల్ జోడాక్ సైన్ మేషం నుంచే కాబట్టి మనం అక్కడి నుంచి కూడా పరిశీలన అనేది ఎప్పుడూ కూడా చేసుకోవాలి. మేషరాశి మనకి 10th హౌస్ అంటే దశమ భావం అయింది అంటే ఇది కర్కాటక లగ్నం వారికి మరొకసారి చెప్తున్నాను. కాబట్టి వీరికి ప్రభుత్వ ఉద్యోగాల వైపు వెళ్ళినట్టయితే వీరికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. అలాగే వ్యాపారాల వైపు వెళ్ళినా కూడా వీరికి కలిసి వస్తుంది. వ్యవసాయము అలాగే విహారాలు ఎక్కువగా అటు ఇటు కూడా ఎక్కువగా పర్యాటక రంగాల వైపు వెళ్తూ ఉంటారు, వాళ్ళు కూడా వెళ్ళినట్టయితే వీరికి
కలిసి వస్తుంది అని మనం చెప్పవచ్చు. అలాగే రైటింగ్, పత్రములు ఎక్కువగా రాస్తూ ఉంటారు. అంటే కింద స్థాయిలో మనకి క్లర్క్స్ వాళ్ళు వీళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు, వీరికి మంచిది. అలాగే తోటల పెంపకాలు, వ్యవసాయం వైపు ఆల్రెడీ వెళ్ళినట్టయితే వీరికి మంచి జరుగుతుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే వృషభ రాశి వారికి దశమస్థానం అయినట్టయితే వీరికి ఏ విధంగా ఉంటుంది అని మనం అనుకుంటే, వీళ్ళకి సింహలగ్నం వారికి ఇది దశమం అవుతుంది కాబట్టి వీరికి ధనధాన్యముల వల్ల ఎక్కువగా వృత్తి ఉద్యోగాలు అనేవి బాగుంటాయి. క్రయ విక్రయాలు చేస్తూ ఉండొచ్చు. ఎక్కువగా మనం చూసినట్టయితే రైస్ మిల్లర్స్ కానివ్వండి, షాపులు కానివ్వండి, ఎక్కువగా వీరు పెట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే పసుపు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, ఇక్కడ మనకి శుక్రుడి కారకత్వం వల్ల ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇందాక మనకి మేషరాశి అన్నప్పుడు కుజుడి కారకత్వం అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మధుర పానీయాలు, వ్యాపారము, లలిత కళా సంబంధితము, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ రాజకీయ సంబంధితమైన పదవులు కూడా కొన్ని వస్తూ ఉంటాయి. అంటే నామినేటెడ్ పదవుల్లో కొంతమంది ఉంటూ ఉంటారు, కొంతకాలం ఉండి వెళ్ళిపోయి మళ్ళీ మనకి తెరమరుగైపోతూ ఉంటారు. ఓన్లీ మనకి 5-6 సంవత్సరాలే సినిమా వాళ్ళు కనపడ్డట్టుగా కనపడి వెళ్ళిపోతుంటారు. వాళ్ళని మనం ఒక్కొక్కసారి అలా వాడుకుంటూ ఉంటాం కూడా. కొంతమంది ఏదైనా వారికి లబ్ధి చేకూరాలన్నప్పుడు వారికి ఏదైనా పదవులు ఇచ్చి వాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అలాగే మిథునము మనకి రాజ్యభావము, దశమభావము అయినప్పుడు, అంటే కన్యారాశి వారికి ఇక్కడ తీసుకున్నట్టయితే లగ్నాధిపతి, దశమాధిపతి ఆయనే అయ్యారు బుధుడు. ఆ కారకత్వం వల్ల వీరు ఎక్కువగా రచనలు చేయటము, పుస్తకాలు రాయటం, కొంతమంది నవలలు, నాటకాలు, పుస్తకాలు రాస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. అలాగే గ్రంథముద్రణ, కొంతమంది పుస్తకాలు ప్రచురణ చేయటం, ప్రింటింగ్ ప్రెస్సులు ఉండటం, అలాగే పుస్తక విక్రయాలు, కొంతమంది షాప్స్ పెట్టుకుంటూ ఉంటారు, స్టేషనరీ షాప్స్ పెట్టుకుంటారు, కొంతమంది ఆధ్యాత్మికమైన పుస్తకాలు అవి అమ్ముతూ ఉంటారు. మనం చూసినట్టయితే కొన్ని పెద్ద పెద్ద బుక్ ఎగ్జిబిషన్స్ కూడా మనకి సంవత్సరానికి ఒకసారి జరుగుతూ ఉంటాయి. అన్ని పుస్తక విక్రయశాలలు అక్కడికి వచ్చి పెట్టుకుంటూ ఉంటారు. అలాగే ఎక్కువగా చూడండి వీళ్ళకి కొంచెం లెక్కలు, అకౌంట్స్కి సంబంధించిన లెక్కలు కూడా వీళ్ళు రాస్తూ ఉంటారు. సిఏ వీరు చేసేవారు కూడా కొంత వీరికి ఈ సంబంధం అనేది ఉంటూ ఉంటుంది. అకౌంట్స్కి సంబంధించినవి, బ్యాంకులు, ఇన్సూరెన్సులు, ఇలాంటి సంబంధించిన ఉద్యోగాలు, వర్తక వాణిజ్యములు, ఎక్కువగా బుధుడు అంటేనే నీకేంటి నాకేంటి అనే వృత్తి ఉద్యోగాలు అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి. పరస్పరం ఆయనకి ఏంటంటే ఏ పని చేసినా కూడా నీకేంటి నాకేంటి, లాభం లేనిదే ఏ పని చేయడు. బుధుడు ఒక్కడే ఉన్నట్టయితే మంచి ఆలోచనలు చేసి ముందుకు వెళ్తూ ఉంటారు. ఎవరితో అయినా కలిసినప్పుడు వారిచ్చే ఫలితాలు వారిలాగా ఇతను కూడా ఆలోచించటం అనేది చేస్తూ ఉంటారు. అలాగే మనము కర్కాటకానికి వచ్చినప్పుడు దశమభావం అయినప్పుడు ఇలా వీరు సైన్సు, ఇంజనీరింగ్ రంగాల్లోకి వీరు ఎక్కువగా వెళ్ళటము, వస్త్ర వ్యాపారము, సముద్రము, నదీ తీర ప్రాంతాల్లో, అంటే ఎక్కువగా వీళ్ళు ఓడల్లో వర్తకాలు చేయటము, నేవీ రంగాల్లో ఉండటము, అలాగే ఇంజనీరింగ్ వృత్తులు కానివ్వండి, వాటికి సంబంధించిన కళాశాలల్లో పనిచేయటం కానివ్వండి వీరికి జరుగుతుంది. సైన్స్ రంగం వైపు కూడా వీరు వెళ్తారు. కొత్త అధునాతనమైన సంగతులు వీరు కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరైనా సరే కర్కాటక లగ్నము రాశి వాళ్ళు ఉన్నట్టయితే కొంత రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉండటము, వారి కుటుంబంలోనే వీరు ఒక విలక్షణమైన స్థాయిలో ఉంటారు. ఏదైనా సరే చూడండి, మనం పరిశీలించినట్టయితే అత్యున్నత స్థానంలో ఉంటారు లేదా కింది స్థాయిలో ఉంటారు. ఒకళ్ళు మాత్రం వీరి గురించి చెప్పుకుంటూ ఎప్పుడూ కూడా ఒక ఆడ్వన్ లాగా వీళ్ళు ఉండే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి వీరికి సంబంధించిన, అంటే నదీ సంబంధించిన ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, ఉప్పు వ్యాపారాలు కానివ్వండి, ఇలాంటివి, బట్టల వ్యాపారాలు, కొంతమంది ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ చేస్తుంటారు. ఇవాళ రేపు కొంత ఫిషరీ ఉంటుంది, వాటికి సంబంధించి కానివ్వండి, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. తర్వాత సింహరాశి 10వ స్థానం అయినప్పుడు మనం ఎటువంటి వృత్తి వ్యాపారాలు మనకి ఉంటాయి అని అనుకుంటే, వీరికి రాజకీయ పదవులు, అలాగే పలహారశాలలు, వాటి యందు వృత్తి, కట్టెలకు సంబంధించిన పనులు, అలాగే వస్త్ర వ్యాపారము, పరాక్రమము ఎక్కువగా ఉండే అవకాశం అనేది వీరికి ఉంటుంది. ఇక్కడ రవి కారకత్వం వహిస్తారు కాబట్టి, సింహరాశి అధిపతి రవి కాబట్టి వీరికి గవర్నమెంట్ రిలేటెడ్గా వృత్తి ఉద్యోగాలు రావటము, అక్కడ అధికారం అనేది కూడా ఎక్కువగా ఉండటం అనేది వీరికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు.
కన్యారాశి రాజ్యస్థానముగా ఉన్న అంటే కన్యారాశి 10వ స్థానం అయినట్టయితే అంటే ధనసు రాశి వారికి ఇందాక మనం చెప్పుకున్నాం సింహము అంటే వృశ్చిక రాశి వారికి వృశ్చిక లగ్నం వారికి ఆ అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం కన్యారాశి దశమస్థానం అయితే రాజ్యస్థానం అంటే దశమస్థానం అంటే ధనుర్లగ్నం వారికే ఇది 10వ స్థానం అవుతుంది. కాబట్టి వారికి చూసినట్టయితే మనము పరిపాలనా శాఖల్లో ఉద్యోగాలు, ఆర్థిక గణాంక శాఖలు, లలిత కళలు, విలాస వస్తువులు ఇవన్నీ కూడా వీరికి ఎక్కువగా ఇక్కడ కూడా బుధుడు కారకత్వమే వహిస్తుంది. కాబట్టి మిథునానికి చెప్పుకున్న కారకత్వాలు ఇక్కడ కూడా మనం చెప్పుకోవచ్చు. వాటికి సంబంధించిన రచనల్లో చేయటం కానివ్వండి, డ్రాఫ్టింగ్ ఉద్యోగాలు కానివ్వండి, అలాగే కొంతమంది ఉంటూ ఉంటారు ట్రాన్స్లేటర్స్ కూడా కొంతమంది ఉంటూ ఉంటారు. కొంతమంది మనకి ఇది వరకు ఢిల్లీ నుంచి ఎవరైనా వచ్చి మాట్లాడడానికి వచ్చినప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉండేవారు కాంగ్రెస్ పార్టీ తరఫున. కాబట్టి అలా డబ్బింగ్ ఆర్టిస్టులుగా కూడా ఎక్కువగా కూడా వీరు ఉంటూ ఉంటారు. అలాగే తులారాశి దశమభావం అయినప్పుడు మనం చూసుకున్నట్టయితే వీరికి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగములు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉన్నది అని మనం చెప్పవచ్చు. రవి ఇక్కడ మనకి నీచపడినప్పటికీ ఇక్కడ శని ఉచ్చపడతారు. కాబట్టి నవాంశ చక్రంలో ఎక్కడ ఉన్నది అనేది కూడా మనం పరిశీలించుకోవాలి. వాటికి సంబంధించి వీరు చేస్తూ ఉంటారు, కానీ అంత ఇంప్రెసివ్గా వీళ్ళు వర్క్ అయితే చేయలేరు. అంటే తులారాశి దశమం అంటే మకర లగ్నం వారికే అవుతుంది. అక్కడ లగ్నాధిపతి అక్కడ శని అయ్యారు, ఇక్కడ దశమంలో ఆయన ఉచ్చపడతారు. సో ఆ కారణం చేత కష్టపడి ఎట్లాగొట్లా ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు, కానీ అక్కడి నుంచి వీళ్ళు పైకి వెళ్ళే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ ప్రతిభ మీద వీళ్ళు మధ్యలో ఏమన్నా డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి, అలాగే 4-5 సంవత్సరాలకు ఒకసారి ప్రమోషన్స్ ఉంటాయి. అవి అందుకోవటానికి వీరికి కొంత ఇబ్బంది అని మనం చెప్పవచ్చు. ఇక్కడ తీసుకున్నట్టయితే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో వచ్చే అవకాశము, అలాగే ఎక్కువగా వ్యవసాయము, అలాగే ఫిషరీ, అలాగే మేకలు, గొర్రెలు వీటికి సంబంధించిన వ్యాపారాలు, ఆవులు, అలాగే పండ్లు, కూరగాయలు వీటికి సంబంధించిన వ్యాపారాలు కూడా వీరు చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ దశమాధిపతి శుక్రుడు కావటం వల్ల ఇక్కడ అన్నీ కూడా లాభము, నీకేంటి నాకేంటి అనే ధోరణిలో ఇక్కడ వృషభంలో ఉన్న శుక్రుడు వేరుగా ఉంటారు, తులలో ఉన్న శుక్రుడు వేరుగా ఉంటారు. ఇక్కడ మనకి చూస్తేనే ఆ కాటా కనబడుతుంది. కాబట్టి లాభ నష్టాలు అనేది ఇక్కడ బేరేజ్ వేసుకుంటూ అనేది ఉంటూ ఉంటారు. కాబట్టి ఎక్కువగా వ్యాపారానికి సంబంధించిన వృత్తులు, ఉద్యోగాలు అనేవి ఉంటూ ఉంటాయి. అలాగే ధాన్యానికి సంబంధించిన ఎక్కువగా మనకి పప్పు ధాన్యాలు, సిరిధాన్యాలు ఈ మధ్య కాలంలో చాలా రకరకాలైనవి మనకి రావటం జరిగింది. కాబట్టి వాటికి సంబంధించిన ఉద్యోగాలు అనేవి ఉంటూ ఉంటాయి. అలాగే వృశ్చిక రాశి రాజ్యస్థానం అయినప్పుడు వీరికి అంటే కుంభలగ్నం వారికి ఇది రాజ్యస్థానం అవుతుంది. కాబట్టి వీళ్ళు వైద్యానికి సంబంధించిన, అలాగే వ్యవసాయానికి సంబంధించిన వృత్తులు, అలాగే కొంతమంది పోలీసు రంగంలో కూడా ఇక్కడ ఉండే అవకాశం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. గూఢాచారులుగా కూడా ఎక్కువగా ఉంటారు. వృశ్చికము అనేటప్పటికే సీక్రసీ ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి కొంతమంది మఫ్టీలోనే ఉంటారు వీళ్ళు, కాకపోతే పోలీసులకి ఇన్ఫార్మర్గా కూడా ఉంటూ ఉంటారు. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు, పోలీసులు ఇలాంటివి ఉండే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. కొంతమంది ఇందులో బలంగా లేనట్టయితే కుజుడు, రవి వీటి వల్ల ఇబ్బంది అయితే చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు కూడా వీరు కొన్ని చేసే అవకాశం అనేది వీరికి ఉంటూ ఉంటుంది. అలాంటి వృత్తి ఉద్యోగాలు వారికి ఉంటూ ఉంటాయి అని మనం చెప్పవచ్చు. అలాగే ధనుర్రాశి దశమభావం అయినట్టయితే, ధనుర్రాశి దశమభావం అనంటే కనుక మనం తీసుకున్నట్టయితే మీన లగ్నం వారికే ఇది అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మీన లగ్నం వారికే ధనస్సు దశమం అవుతుంది. కాబట్టి వీరికి సలహాలు, సంప్రదింపులు ఇచ్చే ఇవి మంత్రి పదవులు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా వీరికి రవి గురువు కాంబినేషన్ వచ్చి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. వీరు ఎందుకంటే ఎక్కువ సలహా సంప్రదింపులు ఇస్తారు. గవర్నమెంట్ రంగాల్లో ఉన్నట్టయితే ఇప్పుడు ఉన్నవారికి మనము ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలాంటి పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా సలహాదారులు వీరికి, అలాగే ప్రయాణాలు ఎక్కువగా చేసే ఉద్యోగాలు, ట్రాన్స్పోర్ట్ రంగంలో కూడా వీళ్ళు ఉంటారు అని చెప్పని, వాహన రంగాలు సంబంధించిన వృత్తులు, జంతువులకి సంబంధించిన వృత్తి వ్యాపారాలు కూడా అంటే జంతు పోషణ, ఇప్పుడు మనం జూ పార్క్స్ అవి చూస్తూ ఉంటాం, వాటిల్లో కూడా కొంత వీరు ఉండే అవకాశం ఉంటుంది అని మనం
చెప్పవచ్చు. అలాగే మకర రాశి దశమ స్థానం అయినప్పుడు అంటే మేషలగ్నం వారికి ఇది దశమం అవుతుంది కాబట్టి వీరు కూడా ఇక్కడ సైన్స్కి సంబంధించిన వృత్తులు అని మనం చెప్పవచ్చు. డాక్టర్కి మనము మళ్ళీ సపరేట్గా ఒకటి ఆ కారకత్వాలు చేసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ వీరికి రవి, కుజుడు, కేతువు ఇలాంటి కాంబినేషన్స్ అనేది మనకి వచ్చినప్పుడు మాత్రమే కలుగుతుంది. అలాగే శని కూడా, ఎందుకంటే కొంతమంది మత్తు ఇంజక్షన్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఆపరేషన్స్ చేసేవారు ఉంటారు. వీరికి శని కుజ కాంబినేషన్ అనేది కూడా మనకి కలిసి ఉండాలి. హార్ట్ ఆపరేషన్స్ చేసేవారు ఉంటారు, వారికి రవి కారకత్వం కూడా వారికి కలిసి ఉండాలి. కాబట్టి అది సపరేట్గా మనం ఇంకోటి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే వీరికి నీటి యందు లభించే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు. అలాగే నీటికి సంబంధించిన వృత్తి ఉద్యోగాలు కూడా వీరు చేస్తూ ఉంటారు అని మనం చెప్పవచ్చు. అలాగే కుంభరాశి దశమమైనప్పుడు వీరు అగ్నిమాపక శాఖ, ఆయుధములు వీటికి సంబంధించిన వృత్తుల్లో వీరు ఎక్కువగా ఉంటారు. అలాగే ఎక్కువగా కష్టపడే జాబులు ఎక్కువగా ఉన్నది వీరు చేస్తూ ఉంటారు. అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు మున్సిపల్ శాఖలో ఎప్పుడు వీళ్ళు రోడ్లు ఇవన్నీ, అలాగే కొన్ని మనకి చూస్తూ ఉంటాం కొన్ని శాఖల్లో ఎక్కువగా మనకి క్లీనింగ్ చేసే శాఖల్లో ఉంటారు. వీరు చాలా కష్టపూరితమైన శాఖగా మనం చెప్పుకోవచ్చు. అంటే బాత్రూమ్స్ కానివ్వండి, మిగతా భవనాలు కానివ్వండి, ఊడవటము ఇవన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. చిట్ట చివరిది అయిన మీనరాశి మనకి దశమమైనప్పుడు ఇక్కడ గురువు సకల భోగభాగ్యాలు వీరికి అందిస్తారు, జ్ఞానాన్ని వీరికి ప్రసాదిస్తారు. పలువురికి వీరు సహాయ సహకారాలు చేసేట్టుగా గురుస్థానంలో వీరు ఉంటారు. అంటే మిథున లగ్నం వారికే మీనము దశమం అవుతుంది కాబట్టి గొప్ప గొప్ప పండితులు, అలాగే జ్ఞాన వైరాగ్యాలు ఉన్నవాళ్ళు, నలుగురికి మంచి చేయాలని ఆలోచన ఉన్నవాళ్ళు వీరు అంతా కూడా వీరికి ఎక్కువగా కూడా వీరికి ఉంటారు. బుద్ధి కుశలత అనేది వీరికి సంబంధించి ఉంటుంది. వీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా నలుగురికి మంచి చేయాలి అని ఒక గురుతర బాధ్యతను పెట్టుకొని ఒక గురువులాగానే వీరు భావించి ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఒక వృత్తి నిర్ణయం మనం చేయాలి అని అంటే దశమాన్ని, అలాగే ఈ దశమాధిపతి నవాంశలో ఎలా ఉన్నారు అనేది మనం పరిశీలించి, అలాగే D10 దశాంశ చక్రం కూడా మనం పరిశీలించి అక్కడ ఎలా ఉన్నారు, ఈ 3 చోట్ల కూడా బలాన్ని మనం పరిశీలించి నిర్ధారణ చేయాలి. ఒకంత రాశి చక్రంలో బలం లేకుండా నవాంశలో ఉన్నప్పుడు మనకి అది కారకత్వం చూపిస్తుంది. అలాగే దశాంశ చక్రం కూడా మనం పరిశీలన చేసుకుని దశమంలో ఉన్న గ్రహము, అలాగే నవాంశలో ఈ దశమాధిపతి ఎక్కడ ఉన్నారు, ఆ అధిపతి ఎలా ఉన్నారు, అలాగే దశాంశ చక్రంలో ఎలా ఉన్నారు, దశమంలో గ్రహమే లేనప్పుడు ఆ దశమాధిపతి ఎలా ఉన్నారు అనే దాన్ని చూడాలి. దశమంలో 2-3 గ్రహాలు ఉన్నప్పుడు వారికి 2-3 విద్యల్లో ప్రవేశం అనేది ఉంటుంది. కాకపోతే ఒకంత వీరికి అక్కడ చిక్కు, ఏ విద్యలో వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, అది వెళ్ళాలా, ఇది వెళ్ళాలా అని మళ్ళీ వాళ్ళ లగ్నాన్ని రాశిని బట్టి కూడా అది నిర్ధారణ చేయాలి. కొంత ఇక్కడ దిస్వభావ లగ్నాలు, దిస్వభావ రాశులు ఉన్నట్టయితే వీరికి 2-3 ఆలోచనలు రావటం, ఎటు వెళదామా, 2-3 ఉద్యోగాలు రావటం, ఎటు పోదామా, అది వస్తే అటు వెళ్దాం, ఇది ఏది మంచిది అని నిర్ధారణ చేసుకునే లోపు వీరికి చిక్కులు వచ్చేసేసి అవి మిస్ అయిపోతూ కూడా ఉంటాయి. కాబట్టి 1-2 సార్లు మనం ఆలోచించుకోలేని పక్షంలో మనం తల్లిదండ్రుల్ని సంప్రదించటము, అలాగే వారు కూడా కొంత నిర్ధారణ చేసి మనకి సలహా ఇవ్వలేని పక్షంలో మన ఇంటి పురోహితుల్ని, జ్యోతిష్యుల్ని సంప్రదించి మనకి ఏది మంచి చెడు అని మనం నిత్యం తెలుసుకుంటామో వారిని సంప్రదించటం, ఆయా రంగాల్లో ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో వారిని అడగటం, అక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళని, ఆ విద్యలు చదువుకునే వాళ్ళని సంప్రదించి మనము ముందుకు వెళ్ళటం అనేది మంచిది. కాబట్టి ఎక్కువగా ఇక్కడ కాలయాపన జరగకుండా ఉంటుంది. త్వరగా వృత్తి వైపు మనము చదువు అయిపోగానే అడుగు పెట్టే అవకాశం అనేది ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్